నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ డివైన్ అండ్ నేచర్. నా పేరు సంధ్య. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫ్లవర్స్ చిలుక మొక్క ఫ్లవర్స్ అండి. ఈ మొక్క సీడ్స్ పడి మన గార్డెన్లో చాలా మొక్కలు వచ్చాయి. అవన్నీ తీసి వేరేగా నాటుకుందాం వేరే ప్లేస్లో, ఎందుకంటే వింటర్ సీజన్లో మొత్తం పాడైపోతుంటాయండి మొక్కలు. ఇలా కొత్త మొక్కలు పెట్టుకోవడం వల్ల మనకు కంటిన్యూస్గా ఫ్లవరింగ్ ఉంటుందండి. మనం పూజగా ఇంట్లో నుంచి ఫ్లవర్స్తోనే చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతి కుండీలో సీడ్స్ పడి మొక్కలు చాలా ఎక్కువ వచ్చాయండి. ఈ మొక్కల వల్ల మిగతా మొక్కలకి అసలు గ్రోత్ లేకుండా అయిపోతుంది. ఇవన్నీ తీసి వేరేగా నాటుకోవాలి. చాలా ఈజీగా గ్రో అయిపోతాయి కూడా. చాలా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి, చాలా దగ్గరలో ఉన్నాయండి. చూడండి, మొత్తం మొక్కలే. పెద్ద పెద్దగా ఉన్న మొక్కలను తీసుకొని మనం వేరేగా నాటుకుందాం. చిన్నవి అయితే వేగంగా చనిపోతాయి. ఇంకా ఎక్కువ ఎండ తగిలితే వెంటనే వాడిపోతాయండి మొక్కలు. ఎంత మనం డైలీ వాటర్ పోసినా కూడా ఒక్కరోజు వాటర్ వేయకపోతే చాలా వేగంగా చనిపోతాయి. ఇక్కడ చూడండి, సీడ్స్ ఇలా ఉంటాయండి. సీడ్స్ ఇవైతే ఆవాలు ఉంటాయి కదా, ఆవాల్లో ఉంటాయండి. కాకపోతే బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఇవి చాలా బాగుంటాయి కూడా. ఈ సీడ్స్ చాలా ఎక్కువ, ఎన్ని సీడ్స్ ఇచ్చినా అన్ని మొక్కలు వచ్చేస్తాయండి. చాలా బాగా గ్రోత్ అయిపోతాయి. చూడండి, ఎంత పెద్ద స్టెమ్ ఉన్నా కూడా ఒక్కరోజు వాటర్ వేయకపోతే ఇలా వాడిపోతుంటుంది. ఇక్కడ గులాబీ మొక్కలు మొత్తం మూసేసేయండి. మొక్కలు వచ్చి ఒక 4-5 వచ్చేసాయి. పెద్ద పెద్ద స్టెమ్స్ ఉంది. ఆ మొక్కకు అసలు గ్రోత్ లేదు. సీడ్ ఆ మొక్కకు ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి, బాగా గ్రోత్ అవుతుంది. ఇంక ఇవి తీసాక ఇంకా బాగా అవుతుంది. అది నేటి కటింగ్స్ ద్వారా పెట్టాను కానీ ఎంత బాగా వచ్చాయి చూడండి మొగ్గలు. ఇలా వచ్చాయి కదా. టమాటా నార్లు కూడా వచ్చేసాయి. ఇవన్నీ ఇంకా చాలా ఎక్కువ మొక్కలు అయిపోయి ఒక ప్లేస్ క్లీన్ చేసి పెట్టాను. అక్కడైతే పెట్టుకుందాం. ఇప్పుడైతే ఈ మొక్కలు చాలా ఎక్కువ వచ్చి ఫ్లవర్ చూడండి, చిన్న మొక్కలకి ఫ్లవర్ కూడా వచ్చేస్తుంది. చాలా అందంగా కూడా ఉంటాయండి. ఇక్కడ మొత్తం క్లీన్ చేసి పెట్టాను కదా, వేసేసాను ఇక్కడ మొక్కలు. నేను దీనికి డైలీ వాటర్ ఇస్తే బాగా గ్రో అయిపోతాయండి. ఇంకేం అవసరం లేదు. ఎక్కువ ఎండ తగలకుండా చూసుకుంటే బెస్ట్. ఎక్కువ ఎండలో ఉండి ఇంకా వాలిపోతుంటాయి. ఇక్కడ చూడండి, స్నేక్ ప్లాంట్ ఉంటుంది. ఆ మొక్క ఇంకా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి స్నేక్ ప్లాంట్కి ఫ్లవర్ రావడం. మీరు కూడా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇంకా చిన్నగా ఉన్నాయి, ఇంకా వస్తుందేమో. చాలా బాగా చూడాలి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా వస్తాయి. ఈ పక్కనే పైనాపిల్ ఉన్నాయి కదా, పైనాపిల్ మనం కట్ చేసి వేస్తే ఇలా అయింది. 2 years అయింది వేసి. ఈ ప్లాంట్ని మా ఫ్రెండ్ నాకు ఇచ్చారండి. చిన్న ప్లాంట్ ఇచ్చారు, చాలా బాగా గ్రోత్ వచ్చిందండి. 2 years నుంచి ఇది నా కంటిన్యూస్ నా దగ్గర ఉందండి ఈ ప్లాంట్. ఫ్లవర్స్ చాలా అందంగా ఉన్నాయి కదా. ఎక్కువ వస్తే ఇంకా చాలా బాగుంటుందండి. లీవ్స్ కూడా బాగుంటాయి. అసలు ఫ్లవర్స్ కన్నా లీవ్స్ కూడా బాగుంటాయి. ఇక్కడ ఉన్నాయి కదా కాయల, అవే సీడ్స్ అండి. ఆ సీడ్స్ ఎండిపోయాక తీస్తే ఇంకా బ్లాక్ నువ్వుల్లా ఉంటాయండి. అవి వేస్తే చాలా ఎక్కువ మొక్కలు వచ్చాయి. చూడండి, కింద పడి కూడా వచ్చేసాయి ఈ మొక్కలు. నేను ఈ మొక్కలని తీసి ఒక కుండీలో పెట్టుకుందాం అండి. ఇందులో పెట్టుకుందాం. ఇంతకుముందు కూడా ఫస్ట్ టైం ఇందులోనే పెట్టుకున్నాను. బాగా గ్రో వచ్చింది అది. చాలా చిన్న మొక్క, ఎంత బాగుందో. బుజ్జిగా ఉన్నాయి చిన్న మొక్కలు. ఈ మొక్కలన్నీ ఆ కుండీలో పెట్టుకుని నాటుకున్నాను. ఇంకో దీనికి వాటరింగ్ అవసరం లేదండి. ఈ మొక్కల్ని చాలా డెకరేటివ్గా చేసుకోవచ్చు. నేను కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే నచ్చినట్టుగైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడైతే నాటేద్దాం. అన్నీ ఒకే కుండీలో పెట్టేస్తున్నాను నేను. ఇలా పెట్టేసి ఇంకా ఏం అవసరం లేదు, డైలీ వాటర్ ఇస్తే చాలు. ఇది చాలా బాగా గ్రోత్ అవుతుంది. ఇంకా అల్లుకుపోతుంటుంది. కర్రలు ఏమైనా పెట్టినా కూడా బాగా అల్లుతుందండి. హ్యావ్ ఎ నైస్ డే.